Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లీప్ యాప్లో స్కూల్ లాగిన్ ఈ విధంగా చూపిస్తుంది. ఈ స్కూల్ లాగిన్లో గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మిడ్ డే మీల్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మిడ్ డే మీల్స్లో మనకి ఐఎంఎంఎస్ యాప్ కూడా ఉంటుంది. మన మొబైల్లో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఐఎంఎంఎస్ యాప్ బయట డౌన్లోడ్ చేసి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంటర్నల్గా కూడా లీప్ యాప్లో ఐఎంఎంఎస్ లోగో చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఐఎంఎంఎస్ యాప్లోకి డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మన పాఠశాలకి క్లీనింగ్ కెమికల్స్ అనేది మనకి ఎంఆర్సి నుంచి మన పాఠశాలకి డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. అవి ముందుగా ఈఎంఎఫ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ రిసిప్ట్ ఆఫ్ క్లీనింగ్ మెటీరియల్ అని ఉంటుంది. రిసిప్ట్ ఆఫ్ క్లీనింగ్ మెటీరియల్ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్లీనింగ్ కెమికల్స్ అని ఆప్షన్ చూపిస్తుంది. క్లీనింగ్ కెమికల్స్ మీద క్లిక్ చేయండి. క్లీనింగ్ కెమికల్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ ఇయర్ వచ్చేసి 2025-26 చూపిస్తుంది. మనం కింద కనిపిస్తున్న ఫేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫేజ్ 1లో భాగంగా మనకి పాఠశాల వారికి ఫేజ్ 1లో భాగంగా మనకి బాత్రూమ్ క్లీనర్, శానిటైజరు, టాయిలెట్ బౌల్ క్లీనరు, ఎయిర్ ఫ్రెషనర్ ఏదైనా 3 ఐటమ్స్ అనేవి క్లీనింగ్ కెమికల్స్ మన పాఠశాలకి ఈ నెలలో మనకి సప్లై చేయడం జరిగింది. అవి మన పాఠశాలకి ఎన్ని వచ్చాయనేది అక్కడ మీరు వారు ఆన్లైన్లో మనకి పంపించినటువంటి డేటా, ఈ డేటా అనేది వారు మనకి ఆన్లైన్ ద్వారా మన పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్స్, యూరినల్స్ ఆధారంగా మనకి ఈ క్వాంటిటీ అనేది వారు 5 లీటర్స్ క్యాన్స్, బాటిల్స్ 5 లీటర్స్ వచ్చేసి 3, అదేవిధంగా బౌల్ క్లీనర్ వచ్చేసి 4, అదేవిధంగా ఎయిర్ ఫ్రెషనర్ కూడా 5 లీటర్స్ క్యాన్స్ 2 అనేవి పంపించడం ఆన్లైన్లో మనకి ఆ క్వాంటిటీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పక్కకి జరిపినప్పుడు 1 లీటర్ క్యాన్స్ కూడా బాటిల్స్ ఇన్నింటి చూడండి 4 ఉన్నాయి. ఆ 4 అనేది బాత్రూమ్ క్లీనరు, శానిటైజరు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ 1 లీటర్ క్యాన్స్ లేదా బాటిల్స్ వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్ కూడా టోటల్గా 2 1 లీటర్ క్యాన్స్ అనేవి కూడా మనకి వారు ఆన్లైన్లో మన పాఠశాలకి సబ్మిట్ చేయటం జరిగింది. అయితే మీరు ఎంఆర్సి నుంచి ఇక్కడ కనిపిస్తున్న క్వాంటిటీని రిసీవ్ చేసుకున్నట్లయితే యాజ్ టీజ్గా అక్కడ కనిపిస్తున్నటువంటి 5 లీటర్ క్యాన్స్, 1 లీటర్ క్యాన్స్ అనేది అక్కడ టైప్ చేసేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా డిఫరెన్స్గా వారు పంపించినట్లయితే మీరు ఎన్నైతే రిసీవ్ చేసుకున్నారో అన్నీ అక్కడ రిసిప్ట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్నైతే చూపించిందో అన్నీ ఈ పాఠశాలకి వారు సప్లై చేయడం జరిగింది. మనం ఆ క్వాంటిటీ ఆ నెంబరు ఎంటర్ చేయగానే 3 × 5 15 లీటర్సు, అదేవిధంగా 4 × 5 20, 2 × 5 10 లీటర్స్, అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ 1 లీటర్ క్యాన్స్ అనేది ఒక 4 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాయిలెట్ బౌల్ క్లీనర్ అనేది మాకు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చినవన్నీ కరెక్ట్ చేసుకొని ఇక్కడ రిమార్క్స్లో రిసీవ్డ్ అని ఎంటర్ చేసి మీరు టోటల్గా ఎన్ని లీటర్స్ అనేది కనిపిస్తూ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అడుగునున్నటువంటి సబ్మిట్ బటన్ మీద ఇక్కడ మనకి క్లీనింగ్ కెమికల్స్ డీటెయిల్ సబ్మిట్ సక్సెస్ ఇఫ్ దేర్ ఈజ్ నాట్ అదర్ చేంజ్ టు జనరేట్ అని ఉంటుంది. ఇంకా మనకి ఎటువంటి మార్పులు అనేది లేదు. ఇక్కడ మనం అక్నాలెడ్జ్మెంట్ని కూడా అక్కడ జనరేట్ చేయవచ్చు. ఇక్కడ మనం
ఎక్నాలజ్మెంట్ కూడా జనరేట్ చేయవచ్చు. వన్స్ ఎక్నాలజ్మెంట్ జనరేట్ చేసామంటే మనం బై మిస్టేక్ చేసినా కూడా వాటిని మనం సరి చేసుకోలేము. ఒకవేళ బై మిస్టేక్ చేస్తుంటే అప్డేట్ మీద క్లిక్ చేసి వీటిని మనం మార్చుకోవచ్చు. వన్స్ ఇక్కడ ఎక్నాలజ్మెంట్ జనరేట్ చేస్తున్నట్లయితే మనం ఇక్కడ జనరేట్ ఎక్నాలజ్మెంట్ ఇక్కడ చూడండి, డీటెయిల్స్ కెనాట్ బి ఎడిటెడ్ ఇఫ్ ఎక్నాలజ్మెంట్ ఈజ్ జనరేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అంటుంది. మనం అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తాము. ఈ ఎక్నాలజ్మెంట్ కూడా క్లీనింగ్ కెమికల్కి సంబంధించి ఎక్నాలజ్మెంట్ని కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా క్లీనింగ్ కెమికల్స్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత రిసిప్ట్ అనేది IMMS యాప్లో జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.